ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది అసలు యాక్చువల్గా? ఢిల్లీ మీ ఎయిర్పోర్ట్ మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే ఎంతో మంది గోల్డ్ మ్యాన్ ఉంటారు కదా. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయన పట్టుకున్నారు కదా, ఎవరు మన కొండా విజయన్ అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రశ్నించారు కదా, అవును ఆయన గోల్డ్ తీసేసుకున్నారు. ఉమ్. మీ పేరు బయటకి ఎందుకు వచ్చింది అక్కడ ఎంతో మంది ఉండగా? మరి దాన్ని బట్టి మీరే ఆలోచన చేయాలి. మరి ఎంతో మంది గోల్డ్ మెడల్ ఉండగా ఇప్పుడు కొండ విజయన్న గారి ఫోన్లో నా ఒక్కని డేటాయే ఉంటుందా, నా ఒక్కని ఫోటోనే ఉంటుందా, ఇంకెవరివి ఉండవా? ఓ, ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆ? ఆ, ఇంకెవరివి ఉండవా? కరెక్ట్. నేను ఒక్కని మాత్రమే ఉంటానా? నా ఒక్కని కాంటాక్టే ఉంటుందా? ఎంతమంది ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఆయన దగ్గర ఎందుకు ఉంది? మీ ఫ్రెండ్స్ గతంలో? అన్న అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ, ఎప్పుడైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు, నేను రైట్ వస్తాను, రైట్ అందరం కలిసి తిరుగుతాం, అందరం కలిసి ఫోటోలు దిగుతాం, అన్ని దిగుతాం. అట్లా ఉండింది అంతే. రైట్ రైట్. గతంలో పరిచయం అయితే ఉంది. ఉంది 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 ఉంది. మీ ఇద్దరికి అన్న గొడవలనే? విజయ్ అన్నకు మీకు గతంలో గొడవలు నాకు కానీ? ఎవరితో ఎటువంటి గొడవలు లేవన్న. ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. నాకు ఎవరితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఎదుగుదలను చూసి ఇక మొన్న వేసుకొని ఇట్లా అయిపోతున్నాడే ఆయన చూసి ఇది చేయడం తప్ప ఓకే. అంత ఇంకో విషయం వాళ్ళలాగానే 10-15 వేసుకొని నేను తిరగాను. ఒక మాట ఇప్పుడు ఇంకో పెద్ద దాంట్లో ఉండే కదా, అదేమైంది? అదే చెప్పే కదా నా ఐటీ రైట్స్ అది అయినా అని చెప్పి వాళ్ళు తీసుకుపోయిల్లా? తీసుకొని పోలే. ఇప్పుడు అంత పెద్దది ఊకే అంతా వేసుకొని తిరగలేం కదన్నా. ఏదో పండగో పబ్బమో లేకపోతే ఇంకేదన్నా ఉందో అని ఇప్పుడు ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నీ క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు మా కన్నుల పండుగ ఉండేది కదన్నా, పెద్ద పెద్ద గరవడితే అంత పెద్ద వెంకటేశ్వర స్వామిలా గరవడుతున్నారు. ఆయనతో అది బయటకే అన్న, లోపల ఏ కాదు, మా వాళ్ళు ఫీల్ అవుతారు అట్లా. అట్లా ఇంకో విషయం TV9 ద్వారా కూడా మనం ఫేక్ కాదు అని చెప్పడం జరిగింది. అండ్ అన్న TV9 ద్వారా మీరు పూర్తి ఫేక్ అనేది నిరూపణ అయిందంటే మీరేం కాలేదంటారు ఏంటి? ఏమో అన్న, మరి నాకైతే ఐడియా కాదన్న. ఇప్పుడు TV9 ఇంటర్వ్యూలో అంత క్లియర్గా ఈయన ఫేక్ అని ఆమె యాంకర్ చెప్పేసింది, మొత్తం ఫేకే, బంగారం కాదు ఇదంతా ఉట్టి రాగి, ఇనుము, అంటే ఇత్తడి, రకరకాల లోహాలు ఉన్నాయి ఇందులో, పైన ఉట్టి బంగారం పూత పూసినవి అని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. వాళ్ళేం డిక్లేర్ చేయలే అన్న. పూర్తిగా వీడియో వింటే మొత్తం విన్నా అన్న, అక్షరం అక్షరం విన్నా. ఏం విన్నారన్న దాంట్లో చెప్పండి ఒక మాట. ఏం పూర్తిగా విన్నారు? ఆమె ఏదో ఇట్లా ఇక ఒక యాంకర్ అన్న తర్వాత అడావిడి చేయాలి కదా. యాంకర్ అన్న తర్వాత కొంచెం అడావిడి చేయాలి. ఆ అడావిడిలో ఇట్స్ ఫేక్ నేను చెప్తూనే ఉన్నా ఆమెకు. మీరు అక్కడ నన్ను అడగండి, పిలిపించింది ఆయన ఎందుకు? ఆయన పిలిపించింది, ఇప్పుడు ఆయన పిలిపించింది ఆయన అడగండి, ఆయన చెప్తాడు. ఓకే, అదేదో అప్రాక్సిమేట్లీ ఆ లాకెట్లో 2 తులాలు, సరే ఆయన అనుకున్న ప్రకారం 2 తులాలు. 2 తులాలు ఎంత ఎంత దాని కాస్ట్ ఎంత అన్నారు? 3 లక్షల దాకా ఉంటుంది. 3 లక్షలు. సరే ఇంకో ఐటమ్ ఆయన అనుకున్న ప్రకారమే 5 తులాలు. దాని ప్రైస్ ఎంత? గట్టిగానే ఉంటుంది ఇక 7.5. అవును, 10 లక్షల పైనే కదన్నా. అమ్మా కొంచెం పెద్ద ఫిగర్ అన్నా వేస్తే బాగుండేది. అవును, మరీ 3 లక్షలు వేయడమైంది మంచి అనిపించలే నాకు. అవును అవును. కొంచెం అంటే కాదన్న, ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, మీరు ఇది ముందు పెట్టి చెక్ చేసుకో ఇది మొత్తం గోల్డే అంటారు, బిల్ల తీసి ఇస్తే సూర్యాబాయి బిల్ల తీసుకొని చూసుకో ఇది మొత్తం గోల్డే అంటారు. ఏ కాన్ఫిడెన్స్తో అన్నారు? మీరు చెకింగ్కి పోతున్నా కూడా మీరు ఎందుకు వెనక్కి తగ్గలేదు? మీకు ఒక విషయం తెలుసా అన్న, యాక్చువల్లీ దిమాగ్ ఉన్న వాళ్ళకి, గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే యాంకర్ ఉంది కదా, ఎప్పుడు కూడా గోల్డ్ వేసుకోలే, గోల్డ్ చూడలేదు అనుకుంటే ఆమెకు తెలియదు, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లే. పక్కన వాడిని చెక్ చేసేవాళ్ళు కూడా పూర్తి క్లియర్ కావట్లే, వాడిని టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. చెక్ చేసేవాడిని కూడా టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. తెలియపోయిన వాడికి ఎవరికైనా అర్థమైపోతుంది. అప్పుడు కొండ విజయ్ గారు పక్కన చెప్తున్నారు కదా, అండ్ ఆయన కూడా చెప్తున్నారు ఎంత పెద్దది చెక్ చేయాలంటే ఒక తనిష్క లాంటి దాంట్లోనే చెక్ చేయాలి. మా అలాంటి మిషన్ టూలు లేవు. ఎవడో వాడు అనామకుడు వాడు చెప్పింది బట్టి 5 తులాలంటే నేను అట్లా ఇప్పుడు వాడిని కూడా నమ్మాలని లేదు. పోనీ ఇంకా ఫిగర్ 5 తులాల కన్నా తక్కువ కూడా అయిండొచ్చు కదా, పోనీ 5 తులాల కన్నా ఎక్కువ కూడా అయిండొచ్చు కదా. వాడి ఏమైనా చెప్పాడు కదా, 3 తులాలు ఉండొచ్చు, 5 తులాలు ఉండొచ్చు, ఇదో 3 అదో 5 అన్నాడు కదా. కానీ మీరు మొత్తం గోల్డ్ అని బల్ల గుద్దుతున్నారు కదా అక్కడ. ఇప్పుడు లాస్ట్కి అది వెండి అని తేల్చే ఆయన బిల్ల, వెండి అని తేల్చే దాని మీద 916 KDM అని వేపిస్తే తేల్చడానికి వాడేవాడు వాడు ఏమైనా రెడీ చేసినాడా, వాడు మ్యానుఫ్యాక్చర్ ఏమైనా చేసినాడా, దీన్ని ఏమైనా పూర్తిగా మెల్ట్ చేసి ఎంతుందని ఏమన్నా అది ఏమన్నా చేసిండా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ముగ్గురిని కూర్చోబెట్టాడు కదా, ముగ్గురిని కూర్చోబెట్టి ఆడొక మిషన్ ఏర్పాటు చేసి మెల్టింగ్ చేపియాలి. మెల్టింగ్ చేపిస్తే దాంట్లో బంగారం ఎంత వెళ్తుంది, ఇత్తడి ఎంత వెళ్తుంది, ఇంకేం వెళ్తుంది,
ఎవరు గోల్డ్ మనీ ఎవరు ఫేక్ గోల్డ్ మనీ బయటపడుతుంది. వాళ్ళకేం తెలుసన్నా ఆ భయం అది పొట్టు ఏం తెలియదు, ఉమ్. ఏం తెలియదు వాళ్ళకి. ఓకే. మరి వాళ్ళను ఆమె యాంకర్ ఏదో హడావిడి చేసి వాడిని ఏదో హడావిడి చేసి చెప్పేదాకా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అది కూడా గేము పక్కా ఓకే. ఫిక్స్ గేము. అయినా అవన్నీ పక్కన పెడితే ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు నాకే ఏముందన్న. అది. ఉమ్. నాకు ఏమవసరం? ఉమ్. నువ్వు ఎవరిన పోయి నేను నమ్మేనేకి నేనేమన్నా నేను అడిగేది ఒకటే స్ట్రేట్గా, నీ దగ్గర దేన్ని గిరివి పెట్టి నీ దగ్గర పైసలు తెగిపోయినా? ఉమ్. లేదు. లేదు. అవును. నువ్వేం చేయలే కదా. నా వల్ల నీకేంది ప్రాబ్లం? నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉమ్. నా ఇష్టం పోయి ఏదన్నా ఉంటే నేను సమాధానం ఐటీ వాళ్ళకి చెప్పుకుంటా, ఐటీ వాళ్ళతో నేను చేసుకుంటా. నువ్వెవరు నన్ను మీడియాలో గతంలో పెట్టేకి? కాదన్న గతంలో ఉమ్. ఇది గోల్డ్ కాదని నన్ను తంత చీరుతా ముక్కలు చేస్తా అన్నావు కదా అవును. గతంలో. మరి ఇది కాదని తేలిందిగా. ఏమో మరి నాకు తెలియదా నాకు కాదని తెలియదు. మరి మీరే చెప్తున్నారు, ఉమ్. మీరే చెప్తున్నారు. ఇగో కాదని చెప్పడానికి మీరెవరు? అంటే ఒక్కటేనా ఇప్పుడు ఉమ్. గోల్డ్ మ్యాన్ అంటే మేము అందరం ఏమనుకుంటాం అంటే వేసుకునేదంతా గోల్డ్ అనుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే అందరు గోల్డ్ మెన్లా మిలిపేయాలా, అన్ని చెక్ చేయాలా. అప్పుడు ఎవరు గోల్డ్ మ్యాన్ ఎవరు కాదో తెలుస్తుంది. మీ అందరు మార్కెట్లో మస్తు మంది ఉన్నారు గోల్డ్ మ్యాన్. ఓ, చాలా దాంట్లో మంది ఎంత ఏది ఉందో ఇంకా ఇంకా నాదన్నా తెలిసి వాళ్ళైతే ఇంకా అసలే తెలియదు. ఉమ్. అండ్ ఈ మధ్య అయితే ఎవరు వేసుకొని కూడా వేసుకోవట్లేదు. ఇది జరిగినప్పటి నుంచి అంతేగా మరి ఇంకే వేసుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచి అసలే వేసుకోవట్లేదు అసలు. ఉమ్. అంటే కాదన్న కొంపదీసి నీ దగ్గర గోల్డ్ ఉన్నా కూడా కావాలని ఇట్లా నకిలీ వేసుకొని తిరుగుతున్నావా? అది అంటే మార్కెట్లో ఇప్పుడు ఒక చిన్న మాట, ఆ, రాజకీయ నాయకులు వాళ్ళకి 100 కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి. అవును 100 కోట్ల ప్రాపర్టీ ఉంటే ఐటీ వాళ్ళకు 5 కోట్లు చూపించుకుంటారు. అవును. ఎందుకంటే ఉమ్. ఒక మాట చెప్తున్నా అన్న, అర్థమైందా? ఈ ఎవరికి ఉండేటి వాళ్ళకు ఉంటే ఉంటాయి అన్న. అది ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఇప్పుడు అన్న మీ ధనవంతుల ప్రాబ్లమ్స్ మాకు తెలియదు అది అన్న. అదే ఒక ఆ, చిన్న విషయం అన్న. అన్న ఇక్కడ ఏ మిస్ ఏది ప్రాబ్లం అయినా ఇరుక్కునేది మేమే. మేము కరెక్ట్ కష్టపడి కరెక్ట్. ఇగో మేము వాడిని దగ్గర దిగిపోయి వాడిని కడుపు కొట్టి సంపాదించిన పైసా కాదు. ఉమ్. మేము కష్టపడి సంపాదించిన పైసా కాబట్టి మేము కొంచెం ఆలోచించుకోవాలి. మాకు ఒక్క రూపాయి పోయినా కూడా బాధ అనిపిస్తుంది. అంతే కదా. అవును. మందిని కొట్టి సంపాదించింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకొని పోయినా కూడా బాధ ఏమనిపించదు. అనిపించదు. అవును. మేము కష్టపడి సంపాదించినాం, మాకు బాధ అనిపిస్తుంది అన్న. ఉమ్. కొన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తాం మేము అప్పుడప్పుడు. ఉమ్. అంతే, ఓకే ఓకే. మాకు పైసలే ఇంపార్టెంట్. అంతే కదా మరి. అది లేకపోతే ఎట్లా బండి నడవదుగా. అది అంటే ఎట్లన్నా మీకు అంటే ఇప్పుడు మీరు నిజంగా జిమ్ ట్రైనరా లేదంటే జిమ్కు రెగ్యులర్గా వెళ్తుంటారా? ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇదంతా? నేను దగ్గర జిమ్ వదిలేసి కూడా చాలా రోజులు అయింది. మీకు ఉండేనా ఇంతకుముందు జిమ్ ఉండేనా? లేదు. లేదు లేదు బ్రో. అచ్చా అచ్చా. జిమ్ అసలు ఈ జిమ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ఆ, ఆ. ఇప్పుడు మీరు ఈ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు ఏదో చికెన్ అని జిమ్ అని. అవును. నేను చెప్పినా కదా చూసి ఆ, దాన్ని పట్టుకొని మనం వేలాడడం కూడా టైం వేస్ట్. కరెక్ట్ కరెక్ట్.